ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు పెద్ద చెయ్యిచ్చింది. ఘాటు కింద దింపితే రాడ్డు పైకి వచ్చేసింది. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటే, అసెంబ్లీ సాక్షిగా అసలు వాలంటీర్ వ్యవస్థే లేనప్పుడు అది ఎప్పుడో రద్దయిపోయింది. రద్దయిపోయిన వ్యవస్థకి ఇంకా మళ్ళీ జీతాలేంటి, వాళ్ళ ఉద్యోగాలేంటి అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఒక సమాధానం రూపంలో చెప్పింది. రైట్. సో వాలంటీర్లందరికీ చాలా పెద్ద బిస్కెట్ వేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా మేము ఈ మేనిఫెస్టోకి మేము దూరంగా ఉన్నాం, దానికి మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు పుష్ చేసుకుంటూనే వచ్చారు. సో భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఏం అనదలుచుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి వాలంటీర్ని మోసం చేశారు. లిటరల్గా మోసం చేశారు. ఎందుకంటున్నాను, ఇప్పుడు అసెంబ్లీలో ఏమంటున్నారు, వాలంటీర్ వ్యవస్థ రద్దయిపోయిన వ్యవస్థకి మళ్ళీ ఇంకా ఏంటి ఉద్యోగాలు, మళ్ళీ ఇంకా ఏం జీతాలు అని చెప్పని అంటున్నారు. ఒక్కసారి ఈ బయట మీరు చూడాలి, ఈ బయట చూడండి. ఓకే, నేను బ్యాక్గ్రౌండ్లో వేయిస్తాను అండ్ నేను కూడా ఒకసారి వినండి. చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి, వాలంటీర్ ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే చెప్పాం. నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఇది కొత్త వార్త. అంటే నువ్వేమైనా రద్దు చేసావా, రహస్య జీవో ఇష్యూ చేసావా? సమాధానం నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా? లేకపోతే ఇంకొక మాట చెప్పాడు, రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా. ఇన్ని రోజు అనుభవం పోయింది కదా వాళ్ళకు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు? మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అవకాశవాద రాజకీయం చేస్తున్నావు. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు. ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు. రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు. కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు, ఎంఏలు చేశారు, కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు, వాలంటీర్లు చదువుకొని వచ్చారు. కనీసం ఇంట్లో ఉంటాం, తండ్రిని చూసుకుంటాం, ఒక 5,000 రూపాయలు వస్తుంది, ఒక పని ఉంటుందని చెప్పి వస్తే వాళ్ళు ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడ ఉద్యోగం కూడా రాదు. ఈ ఉద్యోగం అవుతుంది, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా క్రిమినల్ కేసులు ఉంటే. ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్. అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం. విన్నారా? ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికి ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. పారితోషికం అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య. 10,000 నుంచి 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకునే శక్తి, తెలివితేటలు మీకుంది. మీకు అందరు కూడా అందుకే చెప్పా, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని. ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ చేస్తున్నా.
ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి. తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలు ఖరాబు చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యం ఎంతమందికి అయితే బాగుంది. విన్నారు కదా తమ్ముళ్ళు, ఇప్పుడు నేనేం చెప్పాను రద్దయింది వ్యవస్థ అని చెప్తున్నారు. నాకు తెలియదు అని అప్పుడే తెలుసు, నాకు రద్దు అయిపోయిందని. మళ్ళీ తర్వాత నేనేం చెప్పాను, రద్దు అయిపోయినా సరే నాకు తెలిసినా సరే నేను మీకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తాను, అది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. తమ్ముళ్ళు వింటున్నారా? 10,000 మాత్రమే. ఆ తర్వాత నుంచి అది స్టార్టింగ్ పాయింట్ 50,000, 1,00,000 రూపాయలు, 3.5. అయ్యో వాలంటీర్స్ పాపం. అసలు అరే జోక్స్ అపార్ట్, అసలు ఈ వాలంటీర్ని ఇంతలాగా మోసం చేయాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను చెప్పింది ఎన్నికలకు ముందు, ఎప్పుడో ఆగస్టులో జరిగిన, ఆగస్టుకు ముందు, ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతాల్లో జరిగిన సభ, ఉగాది అనుకుంటా, ఐ గెస్ ఉగాది నో ఆగస్టు కాదు, ఇది ఉగాది టైంకి మాట్లాడారు. ఓకే, రద్దయిపోయింది అని అంటున్నారు. ఓకే, రద్దయిపోయింది అని అంటున్నారు అని అన్న చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏమన్నారు? మీకు ఎట్టి పరిస్థితుల్లో 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారంట వాలంటీర్స్కి. అసలు వినటానికి ఎంత వినసొంపుగా ఉన్నాయి మాటలు కదా చంద్రబాబు నాయుడు గారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను, బాగుంది. అసలు వినటానికి వాలంటీర్స్ ఒక్కసారిగా ఎగిరి గంతేసి కింద, ఆ గంతేశారు కదా, అక్కడ ఉన్నారు ఆ టైంలో, ఎగిరి గంతేసి 5,000 రూపాయలు కాదు 10,000 ప్లస్ మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా. మరి చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అని క్రియేట్ చేసుకున్నారు కదా మీడియా పరంగా. ఏమని? ఇట్లా నేను అప్లికేషన్లు ఇవన్నీ వచ్చేస్తాయేమో, చక్కగా ఈ వాలంటీర్స్ అందరు యాప్ల్లోనే మొత్తం అంతా డేటా అంతా ఫీడ్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చేమో. స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. చదువుకున్న క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వెసులుబాటు వచ్చేసి 50,000, 1,00,000 రూపాయలు. అబ్బా తమ్ముళ్ళు బాగా పెట్టారు మీకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ మండలి కాదు, పరిషత్. ఓకే, 46వ సమావేశం. ఇక్కడ ప్రశ్న నంబర్ 13651, మళ్ళీ చెప్తున్నాను, ప్రశ్న నంబర్ 13651. ఈ ప్రశ్న గౌరవనీయులైన సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం, గ్రామ సచివాలయం అండ్ గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి గారు. ఏంటి వింటున్నారా మీరు? గ్రామ వాలంటీర్లకి, వాలంటీర్ వ్యవస్థకు ఒక మంత్రి ఉన్నాడు ఈ ప్రభుత్వంలో, ఓ మంత్రిని పెట్టారు. అసలు ఎంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లో చూడండి. సరే లోపలికి వెళ్దాం. ప్రశ్న: రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ మరియు వార్డు వాలంటీర్ల సంఖ్య ఎంత? ఇది జనరల్గా అందరికీ తెలిసిందే. వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేస్తున్న నిధుల మొత్తం ఎంత శాలరీస్ ఇస్తున్నారు వాళ్ళకి, అంటే ఎంత రిలీజ్ చేశారు ఇప్పటిదాకా, అయితే ఆ వివరాలు ఏంటి? వారి గౌరవ వేతనం పెంచడానికి ఏమైనా ప్రతిపాదన ఉందా? మరి ఎన్నికల హామీలో చెప్పారు కదా, అయితే ఆ వివరాలు ఏమిటి? సో కౌంట్ ఎంత ఏమైనా శాలరీస్ కోసం ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేశారా? రిలీజ్ చేస్తే ఆ డీటెయిల్స్ ఏంటి? ఆ తర్వాత వాళ్ళ శాలరీని పెంచడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? ఉంటే ఆ డీటెయిల్స్ ఏంటి? ఇది క్వశ్చన్. ఈ ఒక క్వశ్చన్లో ఒక 5 పాయింట్స్ ABCDE. ఓకే, ఈ పాయింట్స్కి సమాధానంగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, ఈ పై సమాధానం ఎవరు ఇచ్చారంటే సేమ్ వాలంటీర్లు, మన సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం, వాలంటీర్లు, సచివాలయం మరియు వాలంటీర్ల శాఖ మంత్రి గారు ఆమోదించిన సమాధానం ఇది. ఏంటో తెలుసా? ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరు పని చేయడం లేదు. వండర్ఫుల్. ఓకే, ఇది టెక్నికల్గా కరెక్టే. వాలంటీర్లు ఎవరు పని చేయట్లేదు, ఎందుకంటే ఇయర్లీ వాళ్ళకి రెన్యువల్ పద్ధతి అనేది పెట్టారు. ఎలక్షన్స్కి ముందు అది అయిపోయింది. ఎలక్షన్స్ తర్వాత ఇమీడియట్గా నేను గెలవంగానే మళ్ళీ దాని మీద సంతకం పెడతానని చెప్పని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు. ఓకే, సో టెక్నికల్గా ఎవరు పని చేయటం లేదు టెక్నికల్గా. ఓకే, 2023 ఆగస్టు నుంచి వాలంటీరు వ్యవస్థ ఉనికిలో లేదంట. ఏమన్నారు? 2023 ఎప్పటి నుంచి?
ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ అసలు ఉనికిలో లేదు. ఏంటి ఉనికిలో లేదు. రైట్ చెప్తూ ఇప్పుడు బిఎన్సి ఉన్నాయి కదా, గౌరవ వేతనానికి విడుదల చేసిన అమౌంట్ ఏమన్నా ఉందా అని, దానికి సమాధానంగా 277,21,00,000 రిలీజ్ చేశారంట. ఓకే, ఎంత? 277,21,00,000 రిలీజ్ చేశారు. దేనికి? వాలంటీర్ల వేతనాలకి. ఏ సంవత్సరం? 2024వ సంవత్సరంలో వాలంటీర్లకి జీతాలకని 277,21,00,000 రిలీజ్ చేశారు. కానీ ఆ పైన చెప్పిన సమాధానం ఏమో 2023 ఆగస్టులోనే వాలంటీర్ వ్యవస్థ రద్దయిపోయింది. లేదు, కానీ 2024లో మాత్రం వాళ్ళ జీతాలకు ఫండ్స్ రిలీజ్ చేస్తాం. అసలు ఇది ఏంటిది? ఈ మ్యాజిక్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం నడుస్తుంది? ఒకవైపేమో ఒకే సమాధానంలో ఒకే ప్రశ్నకి 2 రకాల సమాధానాలా? ఇప్పుడు మూడో సమాధానం చెప్తా, ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఈ వారి గౌరవ వేతనం పెంచడానికి ఏమైనా ప్రతిపాదన ఉందా అని ఉందిగా క్వశ్చన్, అయితే వివరాలు ఏంటని. ఈ ప్రశ్నలు ఉత్పన్నం కావు. అసలు ఈ ప్రశ్నలు ఉత్పన్నం కావంట. అదేలే, మరి ఉగాది హామీ, ఉగాది పచ్చడి లాంటి హామీ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు మీకు వాలంటీర్ వ్యవస్థ అసలు లేదు అని, ఈ వ్యవస్థలో లేదని మీకు తెలీదా? ఒకవేళ తెలిసిన అబద్ధం చెప్పారా ఇస్తామని చెప్పని? ఒకవేళ తెలియకపోతే హామీ ఎలా ఇచ్చారు ఇస్తానని? పోనీ తెలియదు అనుకుందాం, హామీ ఇచ్చారు కదా. ఒక మంత్రిని ఆ శాఖకి మంత్రిగా పెట్టారు కదా, వాలంటీర్కి ఒక శాఖ పెట్టారు కదా వాలంటీర్లకి. ఒక కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు హామీ ఇచ్చారు 10,000 రూపాయలు జీతం ఇస్తామని, ఆ వ్యవస్థ లేదు. రెన్యువల్ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిందే, మీరు రెన్యూ చేయొచ్చు కదండి, ఎందుకు చేయట్లా? ఈ అబద్ధాలు. ఒక ప్రశ్నకి 2 సమాధానాలా? ఒకవైపు ఆగస్టు 2023లోనే వ్యవస్థ అంతా లేదంటున్నారు, ఆగిపోయింది అంటున్నారు, అక్కడితో రద్దయిపోయింది అంటున్నారు. ఇంకోవైపు 2024లో 270 కోట్లు రిలీజ్ చేశారు. మరి ఈ డబ్బులు ఎటు వెళ్ళినాయి? ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారు? వాళ్ళు వాలంటీర్లకు ఇచ్చారు అనుకుందాం, 2 నిమిషాలు వాలంటీర్కి ఇచ్చారు అనుకుందాం. లేని వ్యవస్థకి వాలంటీర్లు జీతాలు ఎక్కడి నుంచి వెళ్ళినాయి? అసలు ఎందుకు వెళ్ళినాయి? రద్దయిపోయిన వ్యవస్థ కదా అది, జీతాలు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? వీటికి సమాధానం మీ ప్రభుత్వం మీరు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, నా అభిమాన నటుడైన పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పాలి సమాధానం దీనికి. ఇంత మోసమా? ఇంత దగానా? ఇంత దగా చేస్తారా? మీ వల్ల అసలు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దీస్ పొలిటీషియన్స్ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఈ రాజకీయ నాయకులు రెస్పాన్సిబుల్గా వీళ్ళని ఏదో ఒక డిపార్ట్మెంట్కి వీళ్ళు అటాచ్ అయి ఉండాలి. ఐదర్ ఎలక్షన్ కమిషన్ లేకపోతే ఏదో ఒక డిపార్ట్మెంట్, ఒక ఇండివిజువల్ సంస్థకి వీళ్ళు అటాచ్ అయి ఉండాలి. లేకపోతే ఇన్ని అబద్ధాల హామీలు ఇస్తారు, హామీలు ఇచ్చి వాళ్ళ అధికారాన్ని తీసుకుంటారు. అంటే ప్రజల మీద పెత్తనం చేయటం కోసం, అధికారం కోసం, లాస్ని ఎన్ఫోర్స్ చేయటం కోసం, లాస్ని చట్టాలని క్రియేట్ చేయటం కోసం, చట్టాలని స్థాపించడం కోసం వీళ్ళు కొన్ని ప్రామిసులు చేస్తారు. ప్రజలకు మేము ఇలా సేవ చేస్తామని ప్రజలు నమ్మి ఓట్లేస్తే, ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అసలు చెయ్యం, మేము డబ్బులు ఇవ్వం, ఆ వ్యవస్థ లేదు, ఇట్లాంటి పనులు చేసి ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి నాయకులకి, ప్రభుత్వాలకి ఎవరో ఒకళ్ళు చట్టరీత్యా శిక్ష విధించాలి. వాళ్ళకి దే షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎవడు ప్రశ్నిస్తాడు? ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయ నాయకుల ఆటలు మీరు అర్థం చేసుకోవాలా? ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పి, ఒకే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తూ ప్రజలకి, ప్రతిపక్షాలకి మోసం చేస్తూ, ఒకవైపు వ్యవస్థ లేదని, 2023లోనే పోయిందని, 2024లో మాత్రం వాళ్ళకి జీతాలు ఇస్తున్నామని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి, చేతిలో అధికారం ఉన్నా, ఆ వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ రెన్యూ చేసే అధికారం ఉన్నా, 10,000 రూపాయలు ఇచ్చే అధికారం ఉన్నా దాన్ని చెయ్యకుండా తప్పించుకొని పారిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నా అభిమాన నటుడు
గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ సమాధానం చెప్పాలి ప్రజలకి. ప్రజలు మర్చిపోరు. థ్యాంక్ యూ.